ఓం శాంతి 9/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక పాత దేహము, పాత ప్రపంచం నుండి అతీతంగా అవ్వండి. మీ ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు యోగ బట్టీలో కూర్చోండి. నిరంతరము బాబా స్మృతిలో ఏకాగ్రతతో కూర్చోండి. ప్రశ్న: యోగంలో తండ్రి నుండి పూర్తి కరెంట్ శక్తి ఏ పిల్లలకు లభిస్తుంది? జవాబు: ఎవరి బుద్ధి అయితే వెలుపల తిరగకుండా ఉంటుందో, ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారో వారికి తండ్రి నుండి కరెంట్ లభిస్తుంది. బాబా తన పిల్లలకు సకాష్ ఇస్తారు. తండ్రి ఇచ్చే కరెంటును గ్రహించడమే పిల్లల కర్తవ్యం. ఎందుకంటే ఆ కరెంటు ద్వారానే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి వస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. దీనిని యోగ అగ్ని అని అంటారు. దీనిని బాగా అభ్యాసం చేయాలి. నిరంతరము బాబాను స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఓం శాంతి. భగవాను వాచ. ఇప్పుడు పిల్లలకి ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది. పరంధామం. తండ్రి అయినా శివబాబా. తండ్రి అయితే ఇల్లు మరియు రాజధానుల గురించి మాత్రమే వినిపిస్తారు. పిల్లలు కూడా ఈ విషయాలను అనగా ఆత్మల ఇల్లు ఏదో అర్థం చేసుకుంటారు. ఆత్మ అంటే ఏమిటి? బాబానే స్వయంగా వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. బాబా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి. అంతేకాని పావన ప్రపంచాన్ని తయారు చేసేందుకు వారు పావన ప్రపంచం నుండి రారు. తండ్రి చెప్తున్నారు, నేను సత్యుగా పావన ప్రపంచం నుండి రాను, ఇంటి నుండి, పరంధామం నుండి వస్తాను. పిల్లలైన మీరు పాత్ర చేసేందుకు ఏ ఇంటి నుండి వచ్చారో నేను కూడా ఆ ఇంటి నుండే వచ్చాను. డ్రామా ప్లాన్ అనుసారం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను కూడా పరంధామం నుండి, ఇంటి నుండే వస్తాను. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, పరంధామంలో. తండ్రి ఏదో పట్టణం నుండి వచ్చినంత సులభంగా అర్థం చేయిస్తారు. పాత్రను అభినయించేందుకు మీరు ఎలా వచ్చారో నేను కూడా పాత్రను అభినయించేందుకు అలాగే డ్రామా ప్లాన్ అనుసారం వచ్చాను. నేను జ్ఞాన సాగరుడను. డ్రామా ప్లాన్ అనుసారం నాకు అన్ని విషయాలు తెలుసు. కల్పకల్పము నేను మీకు ఇవే విషయాలు వినిపిస్తాను. మీరు ఎప్పుడు కామచితిపై కూర్చొని ద్వాపరయుగం నుండి నల్లగా మాడి భస్మం అవుతారో అప్పుడు నేను వచ్చి వినిపిస్తాను. అగ్నిలో, కామాగ్నిలో మానవులు నల్లగా అయిపోతారు. మీరు కూడా అపవిత్రంగా అయిపోయారు. సతో ప్రధానంలో ఉన్న మొత్తం శక్తి అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మోటారు కారు నిలిచిపోయేటంతగా ఆత్మ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వరాదు. ఇప్పుడు అందరి బ్యాటరీలు బలహీనమయ్యే సమయం వచ్చేసింది. డ్రామా అనుసారం ఇటువంటప్పుడే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మీ ఆత్మ బ్యాటరీ తప్పకుండా ఛార్జ్ అవ్వనున్నది. అలాగని కేవలం ఉదయం మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చుంటే అమృత వేళ కేవలం అప్పుడు మాత్రమే కూర్చుంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ కూడా స్మృతిలో ఉంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వగలదు. మీరు మొదట పవిత్రమైన సతో ప్రధాన ఆత్మలుగా ఉండేవారు. ఆత్మ కూడా సత్యమైనదే. బంగారు లాంటి ఆత్మ సత్యమైనది. నగ అంటే శరీరం కూడా సత్యమైనదిగా ఉండేది. ఇప్పుడు రెండు తమో ప్రధానం అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది కనుక శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇది చాలా సులభంగా పవిత్రంగా ఎందుకు బట్టి. దీనిని యోగ బట్టి అని కూడా అంటారు. ఇటుకలను బట్టీలో వేస్తారు, బంగారును కూడా బట్టీలో వేస్తారు. అది బంగారును శుద్ధపరిచే బట్టి, ఇటుకలను మట్టిని గట్టిపరిచేటటువంటి ఇటుక బట్టి. ఇది తండ్రిని స్మృతి చేసే బట్టి. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. స్మృతి చేయకుంటే అంత పవిత్రంగా అవ్వరు. మళ్ళీ లెక్కాచారం సమాప్తం చేసుకునే తీరాలి. ఎందుకంటే ఇది వినాశన సమయం. అందరూ ఇంటికి వెళ్ళాలి. బుద్ధిలో ఇంటి స్మృతి బాగా ఉంది. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. వారు బ్రహ్మతత్వముని ఈశ్వరుడు అని అంటారు.
దానిని ఇల్లు అని భావించరు. ఈ అనంతమైన డ్రామాలో మీరు పాత్రధారులు. డ్రామాను గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది అని, ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయించారు. ఆత్మ ఇప్పుడు పతితంగా ఉంది. అందుకే ఇంటికి వెళ్ళేందుకు బాబా మీరు వచ్చి పావనంగా చెయ్యండి, పతిత పావన అని తండ్రిని పిలుస్తుంది. పవిత్రంగా అవ్వకుంటే మీరు ఇంటికి రాలేరు. తండ్రి స్వయంగా కూర్చొని విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు ఇది కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వారిని పిత పిత, తండ్రి తండ్రి అని అంటారు. టీచర్ అని కూడా అంటారు. మనుషులైతే కృష్ణుణ్ణి టీచర్గా భావిస్తారు. కృష్ణుడు స్వయం తానే సత్యుగంలో చదువుకుంటాడు అని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుడు ఎప్పుడూ ఎవ్వరికి టీచర్గా అవ్వలేదు. అలాగని చదివిన తర్వాత టీచర్గా అయ్యారు అని కూడా కాదు. కృష్ణుని బాల్యం నుండి పెద్దవాడైనంత వరకు జరిగిన కథ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులైతే కృష్ణుణ్ణి భగవంతుడు అని భావించి ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. అలాగే రాముడి భక్తులు ఎక్కడ చూసినా రాముడే రాముడు అని అంటారు. దారమంతా చిక్కుపడిపోయింది. ప్రాచీన భారతదేశపు యోగము జ్ఞానము చాలా ప్రసిద్ధి చెందినది అని ఇప్పుడు మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు పిల్లలైన మీకు జ్ఞానంనిస్తారు కనుక మిమ్ములను కూడా మాస్టర్ జ్ఞానసాగరులు అని అంటారు. అయితే నంబర్ వార్ పురుషార్థ అనుసారం జ్ఞానసాగరులని అంటారు. సాగరం అని పిలవాలా లేక నది అని పిలవాలా? మీరు జ్ఞాన గంగలు. ఇందులో కూడా మనుషులు తికమక పడతారు. మాస్టర్ జ్ఞానసాగరులు అని అనడం చాలా సరి అయినది. తండ్రి పిల్లలను చదివిస్తారు. ఆడ మగ తేడా లేదు. వారసత్వం కూడా ఆత్మలైన మీరంతా తీసుకుంటారు. కావున ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. పరమాత్మ అయిన నేను ఎలాగైతే జ్ఞానసాగరుడను అలా మీరు కూడా జ్ఞానసాగరులు. నన్ను పరంపిత పరమాత్మ అని అంటారు. నాది అందరికంటే ఉన్నతమైన కర్తవ్యం. రాజా రాణుల కర్తవ్యం కూడా అందరికంటే ఉన్నతంగా ఉంటుంది కదా. అలాగే మీ కర్తవ్యం కూడా ఉన్నతంగా ఉంచబడింది. ఆత్మలైన మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. పరమాత్మ చదివిస్తున్నారు అని మీకు తెలుసు. అందువలన దేహి అభిమానులుగా అవ్వండి. తద్వారా అందరూ సోదరులైపోతారు. తండ్రి ఎంతో శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మలైన మీరు జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు. తర్వాత అక్కడికి వెళ్తే స్వర్గంలోకి, అక్కడ పురుషార్థం జ్ఞానం ఉండదు, ప్రాలబ్ధం నడుస్తుంది. అక్కడ అందరిలో సోదర ప్రేమ ఉంటుంది. సోదర ప్రేమ చాలా బాగుండాలి. కొంతమందికి గౌరవం ఇచ్చి కొంతమందికి గౌరవం ఇవ్వక అలా ఉండదు. హిందూ ముస్లిం భాయి భాయి అని వారు అంటారు, కానీ ఒకరినొకరు గౌరవించుకోరు. సోదర సోదరీలుగా కాదు, భాయి భాయిగా అనడం బాగుంటుంది. సోదర ఆత్మలు అనడం అంతా సోదరత్వం. ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చింది. అక్కడ ఆత్మలు భాయి భాయిగానే ఉంటారు. ఇంట్లో పరంధామంలో అందరూ తప్పకుండా భాయి భాయిగానే ఉంటారు. సోదరి సోదరులు అనే వస్త్రాన్ని, శరీరాలను ఇక్కడే వదలాల్సి వస్తుంది. ఆత్మ భాయి భాయి అనే జ్ఞానాన్ని ఆ తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. మీరు కూడా మీ దృష్టిని అక్కడే నిలపాలి. ఆత్మలైన మీరు శరీరం అనే సింహాసనంపై కూర్చొని ఉన్నారు. దీనిని ఆత్మ యొక్క సింహాసనం లేక అకాల సింహాసనం అని అంటారు. ఆత్మలను ఎప్పుడూ మృత్యువు కబలించదు. భ్రూ మధ్యస్థానమే అందరి సింహాసనం. దీనిపై మృత్యువు లేని ఆత్మ కూర్చొని ఉంది. ఇవన్నీ ఎంతో అర్థం చేసుకునే విషయాలు. పిల్లలలో కూడా ఆత్మ వెళ్ళి బురుకుటి మధ్యలో కూర్చుంటుంది. ఆ చిన్న సింహాసనం తర్వాత పెరిగి పెద్దదవుతూ ఉంటుంది పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ. ఇక్కడ గర్భంలో ఆత్మలు కర్మ భోగం అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు ఇక ఎప్పుడు పాపాత్మగా అవ్వను అని పశ్చాత్తాపడుతుంది ఆత్మ. అర్ధకల్పం పాపాత్మగా అవుతుంది ద్వాపర కలియుగాల్లో. ఇప్పుడు తండ్రి ద్వారా పవిత్ర ఆత్మగా అవుతోంది. మీరు తనువు మనస్సు ధనము అన్నీ తండ్రికి ఇచ్చేస్తారు. ఇంత దానం చేస్తారు అని ఎవ్వరికీ తెలియదు. దానం ఇచ్చేవారు తీసుకునేవారు కూడా భారతదేశంలోనే వస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే సూక్ష్మ విషయాలు. భారతదేశం ఎంత అవినాశీ ఖండంగా అయింది.
మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమవుతాయి. ఇది తయారైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది. దీనిని జ్ఞానము అని అనడం బాగుంటుంది. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. జ్ఞానము సంపాదనకు మూలం. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయండి. బ్రహ్మ కూడా జ్ఞానంనిస్తారు. సృష్టి చక్ర జ్ఞానమును కూడా ఇస్తారు. ఇందులో శ్రమ ఉంటుంది. ఆత్మలైన మీరిప్పుడు ఇంటికి వాపస్ రావాలి కనుక ఈ పాత ప్రపంచము, పాత శరీరం నుండి ఉపరాంగా అనగా అతీతంగా ఉండాలి. దేహ సహితం మీరు చూస్తున్నదంతా సమాప్తం అవుతుంది. ఇప్పుడు మీరు బదిలీ అవ్వాలి. ఇది తండ్రి మాత్రమే తెలుపగలరు. ఇది చాలా పెద్ద పరీక్ష. దీని కొరకు తండ్రి ఒక్కరు మాత్రమే చదివిస్తారు. ఇందులో పుస్తకాలు మొదలైనవి అవసరం లేదు. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానంనిస్తారు. ఈ డ్రామా డ్యూరేషన్ అనగా పరిమితి ఎవ్వరికీ తెలియదు. గాఢాంధకారంలో ఉన్నారు. మీరు ఇప్పుడే మేలుకున్నారు. మనుషులు ఇంకా మేలుకోలేదు. మీరు ఎంతో శ్రమ చేస్తారు. భగవంతుడు వచ్చి మిమ్మలను చదివిస్తున్నారు అంటే వారు నమ్మరు. తప్పకుండా ఎవరిలోనూ వస్తారు కదా. ఈ విధంగా మీరు చేస్తే మనుషులు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి ఆత్మలైన మీకు సలహా ఇస్తున్నారు. మీకైతే చాలా సులభం. నంబర్ వారుగా ఉండనే ఉంటారు. పాఠశాలలో కూడా నంబర్ వారుగా ఉంటారు. చదువులో కూడా నంబర్ వారుగా ఉంటారు. ఈ చదువు ద్వారా గొప్ప రాజధాని స్థాపన అవుతూ ఉంది. మీరు రాజులు అయ్యేటంత పురుషార్థం చేయాలి. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థం చేస్తారో అది కల్పాంతరాలు చేస్తూనే ఉంటారు. దీనిని ఈశ్వరీయ లాటరీ అని అంటారు. కొంతమందికి చిన్న లాటరీ, కొంతమందికి పెద్ద లాటరీ తగులుతుంది. రాజ్యం కూడా ఒక లాటరీయే. ఆత్మ ఎటువంటి కర్మ చేస్తుందో అటువంటి లాటరీ లభిస్తుంది. కొంతమంది పేదలుగా అవుతారు, కొంతమంది ధనవంతులుగా అవుతారు. ఈ సమయంలో పిల్లలైన మీకు తండ్రి ద్వారా అన్ని లాటరీలు లభిస్తాయి. ఈ సమయంలో చేయి పురుషార్థంపై చాలా ఆధారపడి ఉంది. నంబర్ 1 పురుషార్థం అనగా ప్రయత్నం, స్మృతి. కనుక మొదట యోగ బలము ద్వారా స్వచ్ఛంగా అవ్వండి. మీరు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత జ్ఞానధారణ జరుగుతుంది అని అనేక మందికి అర్థం చేయించి తమ ప్రజలుగా చేసుకుంటారు అని మీకు తెలుసు. బాబాని ఎంతెంత స్మృతి చేస్తే అంత బాబా చెప్పేటటువంటి జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేకి వీలవుతుంది. ధారణ అంటే ఆచరణలోకి తీసుకురావడం. అంతేకాదు అనేక మందికి అర్థం చేయించి ప్రజలుగా చేసుకుంటారంటే సేవ కూడా చేయగలుగుతారు అని మీకు తెలుసు. ఏ ధర్మం వారైనా పరస్పరంలో కలిసినప్పుడు తండ్రి పరిచయమునివ్వండి. పోను పోను వినాశనం అతి సమీపంలో ఉంది అని గమనిస్తారు. వినాశన సమయంలో మనుషులకు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు కేవలం మీరందరూ ఆత్మలు అని మాత్రం వారికి చెప్పాలి. ఓ గాడ్ ఫాదర్ అని అనేది ఎవరు? ఆత్మ తండ్రి. ఇప్పుడు నేను మీకు మార్గదర్శకుడిగా అయ్యి మిమ్మల్ని ముక్తిధామానికి తీసుకెళ్తాను అని ఆత్మలకు చెప్తున్నారు. పోతే ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు కనుక మోక్షము అనే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను తప్పకుండా అభినయించాలి. ఆత్మలన్నీ అవినాశి, ఎప్పుడు వినాశనం అవ్వవు. పోతే అక్కడికి వెళ్ళేందుకు తండ్రిని స్మృతి చేస్తే తండ్రి దగ్గరకు వెళ్ళడానికి వికర్మలు వినాశనం అవుతాయి. అప్పుడు ఆత్మలు ఇంటికి వెళ్ళిపోతాయి. చివరికి గొప్ప గొప్ప సన్యాసులు కూడా అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే. మీరు అర్థం చేసుకున్నారు. మీ సందేశము అందరి బుద్ధులను కదిలిస్తుంది. అందుకే అహో ప్రభు, మీరు వచ్చేది, మీరిచ్చే మతము, మీ లీలలు అపారము అనే గాయనం కూడా ఉంది. కావున వారు వారి మతముని ఎవరికైనా ఇస్తారా, లేక తమ వద్దనే ఉంచుకుంటారా? తండ్రి మతం అభిప్రాయాల ద్వారా సద్గతి ఎలా జరుగుతుందో తప్పకుండా తెలుపుతారు కదా. అందుకే వారు మీ విధానాలు, మీ సలహాలు మీకే తెలుసు, మాకు తెలియదు అని అంటారు. అంటే భక్తులు అలా అంటారు పరమాత్మ విషయంలో. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమా? తండ్రి చెప్తున్నారు, ఈ శ్రీమతము ద్వారా మీకు ముక్తి లభిస్తుంది. బాబా తమకు తెలిసినదంతా మనకు నేర్పిస్తారు అని ఇప్పుడు మీకు తెలుసు. మాకు బాబా తెలుసు అని మీరు అంటారు. భక్తులు అంటారు మీ గతి మతి మీకే తెలుసు అని పాడతారు. కానీ మీరు అలా అనరు.
అయితే బుద్ధిలో అన్ని విషయాలు కూర్చునేందుకు సమయం పడుతుంది. ఇంతవరకు సంపూర్ణులుగా ఎవ్వరూ అవ్వలేదు. ఇది బ్రహ్మ బాబాలోకి వచ్చి చెప్పినప్పటి మాట. అప్పటికి ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు అన్నారు. ఇప్పుడు సంపూర్ణంగా అయ్యి అడ్వాన్స్ పార్టీలకు కూడా అనేక మంది వెళ్ళిపోయారు. సంపూర్ణంగా అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే వెళ్ళేది లేదు. ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తున్నారు. బాబాకు మొదట చాలా జోరుగా వైరాగ్యం వచ్చేసింది. బ్రహ్మబాబాకు డబల్ కిరీటధారిని అవుతాను అని సాక్షాత్కారంలో చూశారు. ఇది కూడా డ్రామా అనుసారం తండ్రి చూపించారు. బ్రహ్మబాబా వెంటనే చాలా సంతోషించారు. ఆ ఖుషీతో అందరినీ వదిలేశారు. వినాశనం కూడా చూశారు. చతుర్భుజిని కూడా చూశారు. ఇప్పుడు రాజ్యం లభిస్తుంది అని అర్థం చేసుకున్నాను అన్నారు. కొద్ది రోజుల్లో వినాశనం అవుతుంది అని కూడా తెలుసుకున్నారు. ఈ నశ ఎక్కింది. ఇది సత్యము అని ఇప్పుడు అర్థం చేసుకున్న రాజధాని తయారవుతోంది. చాలామందికి రాజ్యం లభిస్తుంది. అచ్చటికి ఒక్కడినే వీళ్ళు ఏం చేస్తాను, ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. మొదట అపారమైన సంతోషం కలిగింది. ఖుషి పాదరస మీటర్ పైకి ఎక్కిపోయింది. బ్రహ్మబాబా గురించి శివబాబా చెప్తూ ఉన్నారు. పురుషార్థం అయితే అందరూ చేసే తీరాలి. మీరు పురుషార్థం చేసేందుకు కూర్చొని ఉన్నారు. అమృత వేళ స్మృతిలో కూర్చుంటారు. అలా కూర్చొనుట చాలా మంచిది. బాబా వచ్చారు అని మీకు తెలుసు. బాబా వచ్చారా లేక దాదా వచ్చారా అనేది బెల్లమునకు బెల్లపు సంచికి తెలుసు. బెల్లం యొక్క తీపు బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలిసినంత ఎవరికీ తెలియదు. అంటే బ్రహ్మబాబా బెల్లపు సంచి, అందులో ఉండే శివబాబా బెల్లం లాంటి వారు. ఒక్కొక్క పుత్రుడిని గమనిస్తూ ఉంటారు. కూర్చొని ఒక్కొక్కరికి సకాశిస్తారు. యోగ అగ్ని కదా, యోగ అగ్ని ద్వారా వికర్మలు భస్మం అయిపోవాలి. కూర్చొని లైట్ ఇచ్చునట్లు ఒక్కొక్క ఆత్మకు సర్చ్ లైట్ ఇస్తారు. నేను కూర్చొని ప్రతి ఆత్మకు కరెంట్ ఇస్తే శక్తి నిండిపోతూ ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. ఎవరి బుద్ధి అయినా ఇక్కడ లేకుండా వెలుపలికి వెళ్తే కరెంటు గ్రహించలేరు. బాబా నుండి శక్తి అనుభవం కాదు, రాలేదు కూడా. బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, లేదంటే నిద్రిస్తూ ఉంటారు. అమృతవేళ సమయం గురించి చెప్తూ ఉన్నారు. అలాంటి వారికి ఏం లభిస్తుంది? మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమను పొందుతారు అని అంటారు కదా. బుద్ధి వెలుపల భ్రమిస్తూ ఉంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. తండ్రి బ్యాటరీలో శక్తిని నింపేందుకు వస్తారు. సేవ చేయడం తండ్రి కర్తవ్యం. పిల్లలు ఆ సేవను స్వీకరిస్తారో లేదో వారి ఆత్మకే తెలుసు. ఏం ఆలోచిస్తూ కూర్చున్నారో ఈ విషయాలన్నీ తండ్రి తెలిపిస్తారు. నేను కూడా పరమాత్మను, నా బ్యాటరీతో యోగం చేస్తారు. నేను కూడా సకాష్ ఇస్తాను అని తండ్రి చెప్తున్నారంటే బాబాలో ఉండే శక్తి అంతా ఇతరులకు ఇస్తూ ఉంటారు. చాలా ప్రీతితో ప్రతి ఒక్కరికి సకాష్ ఇస్తాను. తండ్రిని స్మృతి చేసేందుకు మీరు కూర్చుంటారు. ఒక్కొక్క ఆత్మకు కూర్చొని సకాష్ ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీ ఎదురుగా కూర్చొని లైట్ ఇస్తాను. నేను అన్నట్లు మీరు అనలేరు. ఎవరైతే ఈ శక్తిని పట్టుకోగలరో వారే పట్టుకుంటారు. వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఏకాగ్రతగా ఒక్క బాబా పైన మనస్సు లీనం చేసినటువంటి వారు, అత్యంత ప్రేమతో ఉండేవారికి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ శక్తిని పట్టుకుంటారు అంటున్నారు బాబా. బాబా ప్రతిరోజు యుక్తులైతే తెలుపుతూ ఉంటారు. పోతే అర్థం చేసుకోవడము, చేసుకోకపోవడం, ఇది నెంబర్ వారుగా విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది. మీకు చాలా తాజా ఫ్రెష్ సరుకు లభిస్తుంది జ్ఞానం. ఎవరైనా జీర్ణించుకోగలిగితే కదా. ఇది చాలా పెద్ద లాటరీ. జన్మ జన్మాంతరాల లాటరీ, కల్పకల్పాంతరాల లాటరీ. దీనిపై పూర్తి గమనం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న అనుసారంగానే మళ్ళీ కల్పము చేసుకుంటాం కనుక. బాబా నుండి మనము కరెంటు తీసుకుంటూ ఉన్నాము అని మీకు తెలుసు. తండ్రి కూడా బ్రుకుటి మధ్యలో ప్రక్కనే కూర్చున్నారు బ్రహ్మబాబాకు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయాలి, బ్రహ్మను కాదు. మీరు శివబాబాతో యోగం చేస్తూ ఉన్నారు. బ్రహ్మను చూస్తున్నా మీరు శివబాబానే చూడాలి. ఇదంతా ఆత్మ విషయమే కదా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మను స్వచ్ఛంగా చేసుకునేందుకు అమృత వేళలో తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకోవాలి. బుద్ధి యోగాన్ని వెలుపల నుండి తొలగించి, అటు ఇటు వ్యర్థంగా వెళ్తూ ఉంటుంది కదా, దాని నుండి తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. తండ్రి ఇచ్చు కరెంటును గ్రహించాలి. సెకండ్ పాయింట్, పరస్పరంలో సత్యమైన సోదర ప్రేమ ఉండాలి. అందరికీ గౌరవం ఇవ్వాలి. సోదరుడైన ఆత్మ అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్నారు. అంటే బ్రుకుటి మధ్యలో వెలుగుతూ ఉన్నారు కనుక బ్రుకుటిలోనే చూస్తూ మాట్లాడాలి. ఇలా భావించాలి, నా సోదరాత్మ బ్రుకుటి మధ్యలో విరాజమానమై ఉంది అని. వరదానము, తమ సంపర్కము ద్వారా అనేక ఆత్మల చింతలను నిర్మూలించి సర్వులకు ప్రియులుగా అవ్వండి. వర్తమాన సమయంలో వ్యక్తులలో స్వార్థభావం ఉన్న కారణంగా మరియు వైభవాల ద్వారా అల్పకాలిక ప్రాప్తులు జరుగుతున్న కారణంగా ఆత్మలు ఏదో ఒక చింతలో, దుఃఖంలో ఉన్నారు. వారు కొంత సమయము శుభచింతక ఆత్మలైన మీ సంపర్కంలోకి వచ్చిన మీరు వారి చింతలను నిర్మూలించేందుకు, దూరం చేసేందుకు ఆధారంగా అవుతారు. ఈరోజు విశ్వానికి మీ వంటి శుభచింతక ఆత్మల అవసరం ఉంది. అందరి గురించి శుభచింతన చేసే ఆత్మలు, అంటే అందరికీ మంచి జరగాలి అని ఆలోచన చేసే ఆత్మల అవసరం ఉంది. అందువలన మీరు విశ్వానికి అతి ప్రియమైన వారు. స్లోగన్, వజ్ర సమాన ఆత్మలైన మీ మాటలు కూడా రత్నాల సమానంగా విలువైనవిగా ఉండాలి. అవ్యక్త ఇషారా, సర్వప్రాప్తులతో సంపన్నులై నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే సర్వప్రాప్తుల నశాతో హర్షితంగా ఉంటారో వారి మనస్సు, మాటలు, కర్మలు సర్వాత్మలకు ఖుషీని దానంగా ఇస్తూ ఉంటారు. వారు ఏ ఆత్మ పట్లైనా బాప్ సమాన్, దుఃఖహర్త, సుఖకర్త, సదా నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేయించగలరు. చక్రవర్తి అనగా దాత. ఓం శాంతి.